తిరుపతిలోని రెనెస్ట్ హోటల్. ఈ హోటల్ని ఇంతకుముందు విహాస్ అనేవాళ్ళంట రీసెంట్గా నేమ్ చేంజ్ చేసి రెనెస్ట్ అని చేశారు. అండ్ మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు ఇదే హోటల్లో స్టే చేయడం జరిగింది. అకార్డింగ్ టు స్టే నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మీకెవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇదంతా లాబీ ఏరియా అండ్ ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రైబ్ అని, ఇది రెస్టారెంట్ అనమాట. ఇక మనకి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అలాట్ చేశారు. ఇక పైకి వెళ్ళి రూమ్ ఎట్లా ఉందో చూద్దాము. మన ఫ్లోర్లోకి ఎంటర్ అవగానే ముందంతా ఇట్లా ఈ విధంగా కౌచ్ సోఫాస్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. సో దట్ మన కోసం వచ్చిన విజిటర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చు. అండ్ మనం కూడా ఎప్పుడు రూమ్లోనే ఏమన్నా ఉంటాం, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇట్లా బయటికి రావచ్చు అనమాట. ఇది కారిడార్, ఇటన్నీ రూమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే కరెక్ట్గా మనకి హోటల్కి ఎదురుగానే గరుడ వారధి అని ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, అవి ఉంటాయి అన్నమాట. సో ఈవినింగ్ టైం అయితే ఇక్కడి నుంచి వ్యూ చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనకి టైం ఉంటే ఈవినింగ్ టైం కాసేపు ఇక్కడ సోఫాస్లో కూర్చుని ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ మనం టైంని స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్టే చేసిన రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది పెద్ద బడ్జెట్ ఫ్రెండ్లీ, బిలో 1000 అని అయితే నేను చెప్పను. బట్ 2500 ఆ రేంజ్లో అయితే ఒక డీసెంట్ స్టే ఆప్షన్. తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఒక కంఫర్ట్ అండ్ హైజీనిక్ స్టే అని చెప్పొచ్చు. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో మనకి వాష్రూమ్ ఇచ్చారు, రైట్లో పెద్ద మిర్రర్ ఉంటుంది. అండ్ ఇది మాకు ముగ్గురు కోసం ఒక ఎక్స్ట్రా బెడ్ వేసారనమాట. సో 3 మెంబర్స్ స్టేకి అయితే 3200 ఛార్జ్ చేశారు. మామూలుగా 2 మెంబర్స్కి అయితే 2500లోనే వచ్చేస్తుంది. అలాగే టీవీ ఇచ్చారు, కెటిల్, అలాగే మనకి ఇన్స్టెంట్ కాఫీ అండ్ టీ మిక్సెస్, వాటర్ బాటిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాష్రూమ్ చూస్తే కనుక చిన్న వాష్రూమే కానీ నీట్గా హైజీన్గా ఉంది. రూమ్ అయితే సోసోగా ఉన్నా పర్వాలేదు, బట్ వాష్రూమ్ హైజీన్గా ఉండాలి అని లాంకలాగా అనుకునే వారి కోసం అయితే ఈ వాష్రూమ్ బాగానే ఉంటుందని చెప్పాలి. షవర్ ఏరియా సపరేట్గా ఇవ్వడంతో మనకి ఇదంతా కూడా తడవకుండా ఎప్పుడు డ్రైగా ఉండి హైజీన్గా ఉంటుంది. అలాగే వాష్ బేసిన్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చారు. టోటల్ టాయిలెటరీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనకి ఈ టారిఫ్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నేను సెకండ్ డే ఉన్నప్పుడు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ కొంచెం వేరుగా ఉంది. ఫస్ట్ అయితే ఇడ్లీ 2 రోజులు కామన్గానే ఉంది. అండ్ వీళ్ళ సాంబార్ గురించి చెప్పుకోవాలి. యూజువల్గా తిరుపతిలో కాస్త చెన్నై స్టైల్ సాంబార్ దొరుకుతుంది, బట్ ఇది సాంబార్ లాగా లేదు. మనం ఇంట్లో చేసుకునే పప్పుచారు లాగా చాలా కమ్మగా ఉందన్నమాట టేస్ట్. హెవీగా ఎటువంటి సాంబార్ మసాలాలు ఫ్లేవర్స్ లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో చాలా డీసెంట్ టేస్ట్లో ఉంది ఈ సాంబార్. అయితే నిన్న అయితే గారెలు ఇచ్చారు, గారెలు చాలా టేస్ట్ బాగున్నాయి. ఈసారి అయితే మైసూర్ బోండాలు ఉన్నాయి. ఇక నిన్న కూడా సేమ్ షీరా అంటే మన కేసరి బాతే ఉందనమాట. వీళ్ళేంటో మామూలుగా అయితే జీడిపప్పు వేయాలి కేసరి బాత్ మీద, వీళ్ళు టూటీ ఫ్రూటీ వేస్తున్నారు. ఇంకా ఇవాళ కొంచెం హెల్దీ సెక్షన్కి వస్తే బాయిల్డ్ వెజిటేబుల్స్, బేక్డ్ వెజిటేబుల్స్ నిన్నైతే మల్టీ కలర్లో ఉంది. అసలు యాక్చువల్గా నిన్న నేను తీయాల్సింది వీడియో, ఇవాళ తీస్తున్నాను చూడండి. జస్ట్ బాయిల్డ్ పొటాటోస్ అండ్ ఓట్స్ ఇచ్చారు. ఇంకా అలాగే మనకి ఫ్రూట్స్లో నిన్న అంటే ఫస్ట్ డే ఇచ్చిన ఫ్రూట్ అయితే పపాయ, ఇవాళ వాటర్ మెలాన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. చట్నీస్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, కానీ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చక్కగా మెయింటైన్ చేశారు. ఇక డ్రింక్స్లో నిన్న వాటర్ మెలాన్ జ్యూస్ ఇస్తే ఇవాళ లస్సీ ప్రొవైడ్ చేశారు. నిన్న కూడా ఉతప్పం ఉంది, ఈరోజు ఉతప్పం ఉంది. నిన్న అంటే ఫస్ట్ డే మనకి పన్నీర్ పరాటా ఇచ్చారు, ఇవాళ పూరి ఇచ్చారు. అలాగే పూరీలోకి చోలే కర్రీని ఇచ్చారు. నిన్న పన్నీర్ పరాటాలోకి స్పెషల్గా కర్రీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ కర్డ్ అండ్ లెమన్ పికల్ ఇచ్చారనమాట. ఇవాళ పూరీలోకి ఇచ్చిన చోలే కర్రీ అయితే నార్త్ ఇండియన్ టేస్ట్లో బాగానే ఉంది, మన వైపు చేసుకునే కర్రీ లాగా అయితే లేదు. అలాగే ఉప్మా నిన్న ఇవాళ కూడా కామన్, బట్ నిన్న ఉప్మా మంచిగా జీడిపప్పు అంతా వేసి చేస్తే ఈరోజు ఉప్మాలో అన్ని జీడిపప్పులు లేవు. టేస్ట్ అయితే ఓకే, డీసెంట్గానే ఉంది. ఇక అలాగే కాఫీ టీలు తాగే వాళ్ళ కోసం కూడా కాఫీ అండ్ టీ కెటిల్స్ కూడా పెట్టేసి ఉంచారు. ఎవరికి నచ్చినంత కాఫీ టీ వాళ్ళు కప్లో సర్వ్ చేసుకుని తాగొచ్చు. ఇక టోటల్ స్ప్రెడ్ ఇదనమాట. ఇక నేను సర్వ్ చేసుకున్న ఐటమ్స్ ఏమేంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే కామన్గా తీసుకునేది అందరూ ఇడ్లీనే కదా, అలాగే నేను కూడా ఒక ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీతో పాటే సాంబార్, అలాగే కేసరి బాత్,
ఇక బాయిల్డ్ పొటాటోస్, పెప్పర్ వేసారులేండి దాని మీద. ఇక 2 టైప్స్ ఆఫ్ చట్నీస్, వాటర్ మెలాన్, లస్సీ అండ్ ఇంకొక ప్లేట్లో ఒక పూరి, కొంచెం ఉప్మా, చోలే కర్రీ అండ్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ సర్వ్ చేసుకున్నాను. అలాగే లస్సీ గ్లాస్ కూడా పెట్టేసుకున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ ఎందుకు క్లియర్గా చూపిస్తున్నాను అంటే రీసెంట్గా మేము కరుంగళి మాల కోసం తమిళనాడు వెళ్ళినప్పుడు డిండిగల్లో స్టే అయిన హోటల్ చూపించినప్పుడు అక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారని జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వదిలేశాను. అయితే ఒకరు ఎటువంటి ఫుడ్ ఉంది, దాని టేస్ట్ ఎట్లా ఉంది అనేది కూడా చెప్పమని అడిగారు అనమాట డీటెయిల్స్. సో ఈ వీడియోలో అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనకి ఈ స్ప్రెడ్లో అంటే బుఫే స్ప్రెడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి దోశ ఉండదు, కానీ మనం దోశ చెప్తే వాళ్ళు మనకి టేబుల్ మీద సర్వ్ చేస్తారు. అండ్ టు మై సర్ప్రైజ్ ఇక్కడ రాయలసీమలో కారం దోశ చాలా ఫేమస్ కదా, బట్ వీళ్ళ దగ్గర కారం దోశ లేదు, ఓన్లీ ప్లెయిన్ అండ్ ఆనియన్ దోశ మాత్రమే ఉన్నాయన్నారు. అండ్ దోశ టేస్ట్ చేసుకుంటే ఓకే బాగానే ఉందని అనిపించింది. ఇక తర్వాత మనకి ఆమ్లెట్ కూడా ఉంటుందన్నమాట. మసాలా ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్ అన్నీ ఇస్తారు. మనం దర్శనానికి అంటే పైన తిరుమల దర్శనానికి వెళ్ళని రోజైతే కనుక మనం ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లోనే ఉంటుందన్నమాట, ఎక్స్ట్రా ఛార్జ్ ఏమీ ఉండదు. అలాగే కార్న్ఫ్లేక్స్ అండ్ చాకోస్ 2 కూడా కలిపేసి మనం మిల్క్తో పాటు యాడ్ చేసుకున్నాం ఇక్కడ, సపరేట్గా కాకుండా, అంటే అన్నీ కొంచెం కొంచెంగా లెస్ క్వాంటిటీస్లో పెట్టుకున్నాము. ఇక దీంట్లో స్పెషల్గా చెప్పడానికి ఏమి ఉండదు కదా, దీని టేస్ట్ ఏమి నార్మల్గానే ఉంది. ఇక మధ్యాహ్నానికి ఇక్కడ 250కి సౌత్ ఇండియన్ థాలీ ఒకటి సర్వ్ చేస్తున్నారు. సో రూమ్కే అది ఆర్డర్ చేసుకున్నాము. నేను చెప్తున్నాను కదా ఇక్కడ స్టే అయితే బాగుంది, హైజీనిక్గా, కంఫర్టబుల్గా, సర్వీస్ అంతా బాగుంది, కానీ ఫుడ్ అయితే ఓకే, బ్రేక్ఫాస్ట్ సెక్షన్ బాగానే ఉంది, కానీ లంచ్ ఇక్కడ తీసుకోకపోవటమే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే అదే పెద్ద టేస్ట్ అనిపించలేదు. మనకి కింద రెస్టారెంట్ నుంచి పైన సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడే అప్పుడే మెత్తగా అయిపోయిందనమాట. ఒక ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్ అని చెప్పారు, కానీ అసలు దాంట్లో ఎటువంటి ఫ్లేవర్స్ లేవు. ఇక ఫ్లేవర్డ్ రైస్లోకి ఒక కర్రీ, పప్పు, పెరుగు కామన్గానే ఉంటుంది కదా, రసము, సాంబారు, ఇక పూరి ఇచ్చారు. పూరీలోకి మనకి చోలే కర్రీ ఇచ్చారు. నాకేమనిపించిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయడానికి ఏదైతే పూరి చేసుకున్నారో, పూరి పిండి కలిపి పెట్టుకున్నారో మనకి అదే దాంతోనే పూరి చేసి పంపించారనిపించింది. ఎందుకంటే అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్లోనూ మనకి ఇక్కడ లంచ్కి సేమ్ టేస్ట్ ఉందనమాట. ఈ చోలే కర్రీ అయితే సేమ్ మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేశారో అదే ఇచ్చారనమాట. కర్డ్ అయితే టేస్ట్ బాగానే ఉందని చెప్పాలి. సో సౌత్ ఇండియన్ అనే పేరుకి థాలీ పేరు పెట్టారు తప్పనించి దీంట్లో మన రోటి పచ్చడి, వంకాయ కూర అట్లా ఏమీ లేవన్నమాట. ఈ చోలే కర్రీ ఇదంతటితో పెద్దగా డిసప్పాయింట్ అయిపోయాను. నాకు పెద్దగా లంచ్ అయితే నచ్చలేదు. సో నా సజెషన్ ఏంటంటే స్టే కోసం అయితే రేనెస్ట్ హోటల్ బాగుంది అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వీ కెన్ హ్యావ్ దట్, బట్ లంచ్ అయితే ఇక్కడ స్కిప్ చేసేయటం బెటర్. సో తిరుపతిలో నా స్టే గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. జై హింద్.